మరిచిపోవునా, నేను దీవిస్తానన్న దాచిన దేవుడు నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపెనుగా. చెప్పండి కూడా దారిలో అడ్డించదు పక్కన దేవుడు నిన్ను మరచిపోవునా. నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. నీ కన్నుల పొంగిన కన్నీరు నద కవిలలో దాచిన దేవుడు నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. అందరం కలిసి బిగ్గరగా పాడొచ్చు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. చూడుము ఆశలే కోల్పోయి శరీరమే ఉడికిన అవమానాలెన్నో ఎదుర్కొన్నను. బిగ్గరగా మాట్లాడే దేవుడే మౌనముగా నిలిచిన ఎండిన స్థితిలో జీవముతో నింపెగా. వేచి ఉన్న దినములు వ్యర్థములైపోయేలా లెక్కకు మించిన సంతానము చేతులు పైకి దగ్గరగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపును దగ్గరగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించవానుగా.
కుటుంబమున్న కూటికి కరువై రాహాబు తనకిష్టమైన జీవితంలో ఉంటున్నప్పుడు దేవుడు దర్శించాడట. ఆమె జీవితం ఉన్నతముగా మార్చి ఉన్నాడట. ఈరోజు నువ్వు ఇక్కడ ఏ స్థితిలో నిలబడి ఉన్నావో తెలియదు, కానీ నీ పరిస్థితిని చెక్కబెట్టడానికి దేవుడు పర్వశాల్లోకి తీసుకొచ్చి ఉన్నాడు. మనం దగ్గరగా చెప్పగలచ్చు, స్థితిగతులను మార్చగలిగిన దేవునికి ఆయన మాట ఇచ్చి వాగ్దానం చేసి ఉన్నాడంటే తప్పక అది నెరవేర్చును. స్తోత్రిద్దాం. కుటుంబమే ఉన్నను కూటికే కరువై వేషగా నిలిచిన రాహాబును చూడుము. అడుగడుగున అవమానాలే గుండెలో గాయాలై అవసరానికి ఆట బొమ్మగా మిగిలినా కుటుంబమే ఉన్నను కూటికే కరువై వేషగా నిలిచిన రాహాబును చూడుము. అడుగడుగున అవమానాలే గుండెలో గాయాలై అవసరానికి ఆట బొమ్మగా మిగిలినా చూచుచున్న దేవుడే చులకనగా చూసెనా ఘోర పాపి వంతు విడిచిపోలేదుగా. పరిశుద్ధుని వంశములో స్థానమునే ఇచ్చెనుగా. ఘోర పాపి అయినా తన ప్రేమతో కడిగెడుగు. చేతులు పైకెత్తి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిని చిరునవ్వుతూ నింపెను. ఇక్కడగా నమ్ముట నీ వలనైతే మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. నేను దీవిస్తాను అన్నవాడు దీవించమానుడా. నీ కన్నుల పొందిన కన్నీరు తన కవిలలు దాచిన దేవుడు నీ కఠిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమేగా. చితికిన నీ స్థితిలో చిరునవ్వు. చేతులు పైకెత్తి చెప్తామా? నమ్ముతున్నావా దేవుడు మాట్లాడు ఆయన వాగ్దానాన్ని? ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన వాడు. దగ్గరగా ఒకసారి హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చిన్న నీ స్థితిలో ఆఖరిసారి అందరం కలిసి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా. చిన్న నీ స్థితిలో చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరాలు పికిలించి నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు నమ్మకమైన వాగ్దానం చేస్తున్నాడు. పర్ణశాల పండుగకు నీ వేదన విడిచి బాధను పట్టువేసి పాపము నుంచి నిన్ను విడిపించి నీకు కావాల్సిన వాటిని దయచేసి ఆయన సాక్షులుగా దేవుడు మనందరినీ నిలబెట్టుకునుగాక. స్తోత్రిద్దాం చేతులు పైకెత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే కలుగునుగాక.